శ్రీ గురుభ్యో నమ. శ్రీ బటుకనాథాయ నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. ప్రేక్షకులందరికీ శివానుగ్రహం పొందాలని ప్రార్థిస్తూ ఈరోజు శివ పూజ చేసేటప్పుడు శివుడితో సహా ఆ పరివార దేవత ఎవరెవరు ఖచ్చితంగా పూజించాలనేసి మనం తెలుసుకుంటాం. శివ పూజలో గణపతి పూజ ఖచ్చితంగా మనం చేసుకోవాలి. అదేవిధంగా కార్తికేయ పూజ. కానీ గణపతికైనా ముందు భైరవుడికి పూజ ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే మనకి కాశీలో కాశీ విశ్వేశ్వర స్వామి దర్శనానికైనా ముందు ఖచ్చితంగా భైరవ దర్శనం అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. అదే విధంగా ఉజ్జయిన్ మహాకాల్, అక్కడ కాలభైరవ దర్శనం కూడా మనం ఖచ్చితంగా చేసుకున్న తర్వాతనే ఉజ్జయిన్ మహాకాల దర్శనం చేసుకోవాలి. అయితే శివ పూజలో భైరవ పూజ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. భైరవలో చండ భైరవ్, రూరు భైరవ్, ఉన్మత్ భైరవ్, భీషణ్ భైరవ్, కపాల్ భైరవ్, ఈ విధంగా 8 మంది భైరవ స్వరూపాలు ఉన్నాయి. స్వామి భైరవుడికి 8 స్వరూపాలు ఎందుకు ఉన్నాయంటే అది ప్రతి ఒక్కళ్ళకి ఒక్క భైరవ ఆరాధన అనేది సూట్. అంటే కొందరికి చండ భైరవ్ ఆరాధన, కొందరికి రూరు భైరవ్, కొందరికి ఉన్మత్త భైరవ్. అది మీ ఒక జాతక చక్రంలో మీ ఒక గ్రహస్థితులకి మీరు జన్మించిన నక్షత్రానికి బట్టి మీరు ఏ భైరవుడికి ఏ స్వరూపంలో ఆరాధించుకోవాలనేసి మనము అది చూసి ఆ విధంగా ఆరాధించుకోవాలి. దాని గురించి మళ్ళీ 8 మందికి ప్రతి భైరవుడికి మళ్ళా 8 మంది ఉపభైరవులు కూడా ఉన్నారు. అంటే 54 భైరవ స్వరూపాలు ఉన్నాయి. అది ముందు మనం విస్తరించి కూడా మనం వేరే వీడియోలో తెలుసుకుంటాం భైరవుడి గురించి. కానీ శివ ఆరాధన అప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక భైరవ నామం మీరు చెప్పుకోండి. కాకపోతే జాతక ప్రకారంగా పరిశీలించుకొని ఆ భైరవ ఆరాధన మీరు చేసుకుంటే అతి ఉత్తమైన ఫలితం మీరు పొందగలుగుతారు. తర్వాత సర్పారాధన. శివుడు తల మీద ఉన్న చంద్రుడికి ఏకాదశ రుద్ర నామాలతో, ఏకాదశ రుద్రులకి, అదేవిధంగా చండేశ్వరుడికి, అదేవిధంగా పార్వతి ఉమాదేవికి, ఇంకా సప్త చిరంజీవి మార్కండేయతో సహా 8 చిరంజీవులకి, వీళ్ళకి కూడా మనము ఖచ్చితంగా శివ పూజకైనా వీళ్ళ ఒక పూజ చేశాకనే తర్వాత శివ ఆరాధన మనం చేసుకుంటే అత్యంత శుభ ఫలితాలు మనం పొందుతాము. ఈ 8 చిరంజీవి అంటే మీరు ఫస్ట్ సప్త చిరంజీవులే అనుకుంటా. కానీ మార్కండేయతో కలిపి 8 చిరంజీవులు. ముందు ఈ ఒక 8 చిరంజీవి మంత్రాలు కూడా శ్లోకబద్ధంగా నేను ముందు మీకు చెప్తూ ఉంటాను. మీరు ఈ ఒక మంత్రాల ద్వారా వాళ్ళకు పూజించుకోండి. ఈ శివారాధన కాకుండా మీ ఒక జన్మదినం రోజు కూడా ఈ 8 చిరంజీవులకు ఖచ్చితంగా శ్లోకబద్ధంతో ప్రార్థించాలి, పూజించాలి. ఇలా చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఒక మంచి ఆరోగ్యం, ఐశ్వర్యం మీకు కలుగుతుంది. శుభం భూయాత్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.